అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని, మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. త్రిగుణములు, లక్షణములు. అర్జున, ఇప్పుడు నేను నీకు జ్ఞానములన్నిటికంటే పరమోత్తమమైన జ్ఞానమును గురించి చెబుతాను. ఇది పరమాత్మను గురించి తెలియజేసే జ్ఞానం. మునులు ఈ జ్ఞానం వల్ల భవబంధాలను దాటి ఉత్తమ మోక్షాన్ని పొందారు. ఇది వరకు చెప్పిన విషయమే అయినా మరలా చెబుతున్నాను. అర్జున, ఈ జ్ఞానాన్ని ఆచరించేవారు జీవించి ఉండగానే నాతో ఏకత్వాన్ని పొందుతారు. వారు సృష్టి కాలంలో మరల జన్మించరు, ప్రళయ కాలంలో కూడా నశించరు. అర్జున, నా అపర ప్రకృతి కనపడే పదార్థాలన్నిటిలోకి గొప్పది, వాటిని వృద్ధిపరిచేది. కాబట్టి దానిని మహద్బ్రహ్మ అన్నారు. నేను చేసే సృష్టికి అది గర్భం లాంటిది. దాని యందు నేను సృష్టి బీజమును ఉంచుతాను. మొదటగా హిరణ్య గర్భుడు అను జీవుడు ఉదయిస్తాడు. వాని ద్వారా సమస్త జీవుల, సమస్త పదార్థాల సృష్టి జరుగుతుంది. అర్జున, సృష్టి ఆరంభంలోనే కాక సృష్టి మొత్తంలో ఎన్ని రకాల జీవజాతుల శరీరాలు పుడుతున్నాయో వాటికి తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మనైన నేను. అర్జున, మాయారూపిణి అయిన ప్రకృతిలో సత్వము, రజస్సు, తమస్సు అను త్రిగుణాలు ఉన్నాయి. శరీరంలో ఉండే శరీరధారి నిజానికి వికారములు లేని వారే కాని మాయతో ఆవరించబడిన ఈ గుణాలు జీవుడిని బంధిస్తున్నాయి. అర్జున, సత్వగుణంలో మాలిన్యం మనస్సుని కల్లోల పెట్టే ఉపద్రవ లక్షణంగాని ఉండవు. అందుచేత ఆ గుణం జ్ఞానాన్ని, సుఖాన్ని ప్రకాశింపచేస్తుంది. అందుచేతనే అది
అనేక రకాల జ్ఞానాల మీద ఆసక్తితో, అనేక రకాల సుఖాల మీద ఆసక్తితో జీవుణ్ణి సంసారంలో బంధిస్తోంది. అర్జున, రజోగుణం పదార్థాలకు మంచి చెడును అద్ది చూపిస్తుంది. అందుకోలేని దాని మీద ఆశను, లభ్యమైన దాని మీద విపరీత వ్యామోహాన్ని జీవునికి కలిగిస్తుంది. ఈ విధములైన వ్యామోహాల వల్ల జీవుడు అనేక కర్మలలో బంధింపబడతాడు. అర్జున, తమో గుణం జీవుని అజ్ఞానం నుండి పుట్టి వాని తెలివితేటలను కమ్మేస్తుంది. అందువల్ల ఆ జీవునికి తప్పులు చేయటం, సోమరితనం, అతి నిద్ర కలిగి తీవ్ర బంధం కలుగుతుంది. అర్జున, జీవుడిలో ఉన్న సత్వగుణం కష్టాలు వచ్చినా సుఖాలు కలిగిస్తుంది. జీవుని రజోగుణం కష్టాలలో ఉన్న క్రియాశీలత్వాన్ని పెంచుతుంది. జీవునిలో తమో గుణం వివేకాన్ని కప్పేసి అజాగ్రత్త బద్ధకాన్ని పెంపొందించి చేయవలసిన పనులను చేయనివ్వదు. అర్జున, ప్రతి జీవునిలోనూ ఈ 3 గుణాలు కలిసే ఉంటాయి. సత్వగుణం అధికమై మిగతా రెంటిని తొక్కివేస్తే సత్వగుణం క్రియాకారి అయి జ్ఞానమునందు ఆసక్తి, సుఖం మీద ఆసక్తి వంటి లక్షణాలను అధికం చేస్తుంది. రజోగుణం అధికమై సత్వ తమో గుణాలను తొక్కివేస్తే రజోగుణం క్రియాకారి అవుతుంది, కర్మలు చేయిస్తుంది. తమో గుణం అధికమై సత్వ రజోగుణములను తొక్కివేస్తే తమో గుణం క్రియాకారి అయి సోమరితనం పెంచుతుంది. అర్జున, జీవునికున్న పంచ జ్ఞానేంద్రియ ద్వారాల్లోనూ జ్ఞానం ప్రకాశించినప్పుడు తనలో సత్వగుణం వృద్ధి పొందింది అని తెలుసుకోవాలి. అర్జున, అత్యాశ ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండాలనే తపన, కొత్త కొత్త ప్రణాళికలు రచించటం, ఎంత శ్రమించినా ఇంకా ఏదో చెయ్యాలనే ఆరాటం, అసంతృప్తి, చూసిందల్లా సొంతం చేసుకోవాలనే పేరాశ వంటి లక్షణాలు రజోగుణం ఉనికిని తెలియచేస్తుంది. అర్జున, ఒక జీవునిలో తమో గుణం బాగా పెరిగితే వాని వివేకం పనిచేయదు, వాని శరీరం ఏ పని చెయ్యనివ్వదు, కొత్త వాటి గురించి ఆలోచించనీయదు. ఎక్కువ సోమరితనం, తప్పులు చేయటం, కర్తవ్యం తెలిసిన నిర్లిప్తంగా ఉండటం, మనస్సు మొద్దుబారిపోవటం వంటి లక్షణాలు పెరిగిపోతాయి. అర్జున, ఒక జీవి చనిపోయే సమయానికి సత్వగుణం వృద్ధి చెంది ఉంటే ఆ జీవి ఉత్తములైన తత్వోపాసకులకు లభించే దుఃఖములు లేనట్టి లోకాలను పొందుతాడు. అర్జున, ఒక జీవి చనిపోయే సమయానికి రజోగుణం వృద్ధి చెంది ఉంటే సకామ కర్మాసక్తుల వంశాలలో జన్మిస్తాడు. ఒకవేళ తమో గుణం వృద్ధి చెంది ఉంటే జ్ఞానమే లేని పశు పక్షి వృక్షాది జన్మలెత్తుతాడు. అర్జున, సత్వగుణములోంచి పుట్టిన కర్మకు ఫలితం జ్ఞాన ప్రధానమై నిర్మలమైనది. అలాగే రజోగుణము నుండి పుట్టిన కర్మకు ఫలం దుఃఖం, తమో గుణము నుండి పుట్టిన కర్మకు ఫలితం అజ్ఞానం అని పెద్దలు చెప్పారు. అర్జున, సత్వగుణం నుండి జ్ఞానము, రజోగుణము నుండి అత్యాశ, తమో గుణం నుండి తప్పులు చేయుట, సోమరితనం, అజ్ఞానం కలుగుతున్నాయి. అర్జున, సత్వగుణముతో ఉన్నవారు దేవలోకాలకు వెళతారు, రజోగుణంతో ఉన్నవారు భూలోకంలో జన్మిస్తారు, అధమ గుణమైన తమో గుణంతో ఉన్నవారు నరక లోకాలకు పోతారు. అర్జున, జీవుడు వివేకంతో త్రిగుణాల కంటే భిన్నంగా కర్త లేడని గుర్తించటంతో పాటు ఆ గుణాలకు అతీతుడుగా, సాక్షిగా, అధిష్టానమై ఉన్న పరమాత్మను ఎప్పుడు దర్శిస్తాడో అప్పుడు ఆ జీవుడు జీవించి ఉండగానే ముక్తి పొందుతాడు. అర్జున, శరీర ఉత్పత్తికి కారణమైన ఈ త్రిగుణాలను వాడిన జీవుడు చావు పుట్టుకలు, ముసలితనం, దుఃఖాలు అను వాటి చేత ప్రతికుండంగానే విముక్తుడగుచున్నాడు. జీవించి ఉండగానే అమృతం అంటే శాశ్వతత్వాన్ని పొందుతున్నాడు అని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఓ ప్రభో, త్రిగుణాలకు అతీతమైన వాణ్ణి ఎలా గుర్తించాలి? ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది?
అంతేకాదు వానికి త్రిగుణాతీత స్థితిని సాధించు మార్గము ఏమిటి అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. అర్జున, గుణాతీతుడు అంటే త్రిగుణములను జయించినవాడు. సత్వగుణ లక్షణమైన జ్ఞాన ప్రకాశము, రజోగుణ లక్షణమైన కర్మ ప్రవృత్తి, తమోగుణ లక్షణమైన మూఢత్వము అన్నవి తనను సమీపించినప్పుడు ద్వేషించడు. అవి దూరమైనప్పుడు వాటిని కోరుకోడు. అర్జున, త్రిగుణాతీతుడు తటస్థంగా సాక్షిలాగా ఉన్న నిశ్చల సాధన చేస్తూ త్రిగుణముల పనులను చూస్తూ ఉంటాడు. అంతేకాని వాటికి లొంగిపోయి గల్లంతు పడడు. ఈ త్రిగుణాలే ఇంద్రియాలుగా, విషయాలుగా మార్పు చెంది పనులు జరుపుతున్నాయని గ్రహించి తన వివేకం నుండి గాని, తన నిశ్చలత్వం నుండి గాని కొద్దిగా కూడా కదలకుండా ఏకాగ్రతతో నిలబడతాడు. అర్జున, సుఖ దుఃఖాలు రెండు సమానంగా చూచువాడు, ఆత్మలో నిశ్చలంగా ఉన్నవాడు, మట్టి గడ్డ, రత్నపు రాయి, బంగారములను సమానంగా చూడగలిగినవాడు, వాటి యందు ఇష్టము అయిష్టము అనేవి సమానంగా కలవాడు, నిందించిన పొగిడినా సమానంగా తీసుకునేవాడు, వివేకవంతుడు, సన్మానించిన అవమానించిన సమానంగా భావించేవాడు, శత్రువుల యందు మిత్రుల యందు సమానంగా ప్రవర్తించేవాడు, పాప పుణ్య కార్యములను విడిచిపెట్టినవాడు అయిన సాధకుడు త్రిగుణాతీతుడని చెప్పబడుతున్నాడు. అర్జున, ఇతర దేవతల మీద కాని, ఇతర కోరికల వైపు కాని కొద్దిగా కూడా మోహపడకుండా పరమాత్మనైన నాయందు భక్తి యోగమును నిశ్చలం చేసుకుని నన్ను ఉపాసించే సాధకుడు త్రిగుణాతీతుడు, పరబ్రహ్మ కావటానికి అర్హుడు అవుతున్నాడు, అతీతుడని చెప్పబడుతున్నాడు. అర్జున, బ్రహ్మ అనగా ఎటువంటి వికారాలు వినాశాలు లేనట్టి పదార్థం, జ్ఞాన యోగ రూపమైన శాశ్వత ధర్మమునకు ఫలితము అది. అర్జున, ఏలననగా నేను వికారములు లేనట్టి, నాశనము లేనట్టి, శాశ్వతమైనట్టి ధర్మం అనగా జ్ఞానయోగం అనే ధర్మం ద్వారా పొందగలిగేది మరియు దుఃఖ స్పర్శ లేనట్టి సుఖ స్వరూపమైన బ్రహ్మ పదార్థానికి ఆశ్చర్యమైన వాడిని. అందుకే నన్ను జీవాత్మగా ఉపాసించిన లేదా శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపంగా ఉపాసించిన ఆ సాధకుడు బ్రహ్మ పదార్థమే అయిపోతున్నాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.